కొంతమంది అనుకుంటారు బిజినెస్ ఓనర్స్, అరే నా ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్, నేను మంచి ప్రైస్‌కి ఇస్తున్నాను. అయినా సరే అందరూ కస్టమర్స్ అందరూ వాడి దగ్గర ఎక్కువ ఉంటున్నారు. వాడి షాప్ ఎప్పుడు ఫుల్‌గా ఉంటుంది. నాకెందుకు తక్కువ ఉంటారు అనుకుంటూ ఉంటారు. ప్రోడక్ట్ అనేది వాడి లోపలికొచ్చిన తర్వాత జరిగింది. నీ ప్రోడక్ట్ ఎంత గొప్ప ప్రోడక్ట్ అయినా, అదంటూ ఒకటుందని నలుగురికి తెలియకపోతే ఎవడు రాడు మన దగ్గరికి. సో, మార్కెటింగ్ చేసుకొని నలుగురిని తీసుకొచ్చి, అప్పుడు మనం సేల్స్ చేస్తేనే వాడు మన ప్రోడక్ట్ వాడగలడు. లేదా మన సర్వీస్ తీసుకోగలడు. సో, మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకపోతే ప్రపంచంలో బెస్ట్ ప్రోడక్ట్ మీ దగ్గర ఉన్నా సరే ఉపయోగం లేదనమాట. సో, మనకి బిజినెస్‌లో 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మార్కెటింగ్, సేల్స్, ఆపరేషన్స్, హెచ్ఆర్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఇలా మనకు ఒక 7 డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫినాన్సెస్. సో, ఈ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా నువ్వు యాజ్ ఎ బిజినెస్ ఓనర్‌గా అన్ని డిపార్ట్మెంట్స్‌ని కూడా నువ్వు సాల్వ్ చేసుకుంటూ రావాలి. సో, అందుకనే స్మాల్ బిజినెస్ ఓనర్ అనేవాడు ఒకవేళ టీమ్ లేకపోతే తనే మొత్తం చేసుకుంటాడు. ఒకవేళ టీమ్ ఉంటే గనక దట్స్ మచ్ బెటర్. సో, ఒక్కొక్క పర్సన్‌ని ఒక్కొక్క డిపార్ట్మెంట్‌కి మనం అసెస్ చేసుకుంటే బిజినెస్ ఓనర్ అనేవాడు ఎంతసేపు కూడా మేనేజ్మెంట్‌లో ఉండాలండి. ఓకే. సేల్స్ అండ్ మార్కెటింగ్ టీమ్‌తో చేయించుకోవాలండి. ఓకే. ఇన్ కేస్ మీరు స్మాల్ బిజినెస్ ఓనర్ అయితే తప్పదు కాబట్టి మిగిలిన ఆపరేషన్స్, ఫినాన్సెస్ ఇయన్నీ ఎలా ఉన్నా సరే మార్కెటింగ్ అండ్ సేల్స్ లేకపోతే మాత్రం యాజ్ ఏ సర్వీస్ బిజినెస్‌గా మీరు మార్కెట్‌లో సస్టైన్ అవ్వలేరు. ఓకే. సో, యూ హావ్ టు గో విత్ మార్కెటింగ్ అండ్ సేల్స్.